స్వచ్ఛ నగరాల జాబితాలో గుంటూరు చేరడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు ఏటుకూరు రోడ్డు కంపోస్ట్ యార్డ్ నందు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛంద లక్ష్యంగా ముందుకు వెళుతుందన్నారు. ఎక్కడ కూడా చెత్త పేరుకొని పోకుండా ఉండడానికి దీనికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ఇంటి నుంచి నేరుగా సేకరించిన తడి చెత్త, పొడి చెత్తను ఇక్కడే వేరు చేసి జిందాల్, మీథేన్ గ్యాస్ ప్లాంట్లకు 120 మెట్రిక్ టన్నుల చెత్త తరలించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్, వైజాగ్, తిరుపతి తదితర మహానగరాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, స్వచ్ఛ నగరాలలో మన గుంటూరు చేరాలి అంటే గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ప్రక్రియ ద్వారానే సాధ్యమని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంకి 2 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు రాబోతున్నాయని, తొలి స్టేషన్ కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. చెత్తరహిత నగరంగా గుంటూరు తయారు అవ్వాలని లక్ష్యంతో ఈ స్టేషన్ కు 6,60,00,000తో 15 స్థాయి సంఘ నిధులతో నిర్మించబోతున్నారని, వచ్చే 4 నెలల కాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రాబోతున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు.